RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగా మండలంలోని బోర్లకుంట గ్రామం పరిధిలోని రాళ్లగూడలో ఆత్మకూరి కళావతిని తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని, పాత కక్షలతో మేమంటే గిట్టని వారు హత్య చేసి ఉంటారని అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబాన్ని ఒక వ్యక్తి ఎప్పటికీ భయపెట్టేవాడని, ఎన్నటికైనా నిన్ను చంపుతా అనేవారని మీడియాకు విన్నవించారు. వివరాల్లోకి వెళితే రాళ్లగూడిలో నివాసం ఉంటున్న ఆత్మకూరి కళావతి భర్త పేరు సంతోష్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం ఉపాధి గడుపుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కళావతికి ఒక కుమారుడు అంజన్న, వయసు 16 సంవత్సరాలు. 10వ తరగతి కూతురు అక్షిత 14 సంవత్సరాలు. 8వ తరగతి ఇట్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకుంటున్నారు. 28వ తేదీన పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున పత్తి కూలీకి వెళ్లకుండా మీటింగ్ వెళ్లిందని, తిరిగి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి చేరుకున్నదని, బంధువులకు చుట్టుపక్కల వారికి కూలికి పోయే వారందరినీ అడుగు రాలేదని సమాధానం ఇచ్చినందున అయోమయం ఆందోళనలో పడి అనుమానంగా ఉందని పోలీసులకు సమాచారం ఇవ్వగా వారిచ్చిన లొకేషన్ ప్రకారం ఉదయం నుండి రాత్రి 12 వరకు తిరిగినా ఆచూకీ లభించలేదు. ఆమె ఫోన్ చేయగా రింగ్ టోన్ శబ్దం వినగానే ఆచూకీ లభించింది. వెంటనే పోలీసులు మాంచరియల్ ఆసుపత్రికి తరలించారని, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా అమ్మ చావుకు కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలని, మా నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని ఇటు విషయం ఇట్యాల జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివరణ కోరగా పేరెంట్స్ మీటింగ్ హాజరై ఇంటికి వెళ్ళిందని తెలిపారు. నిన్న మీటింగ్ ఉన్నది, నేను వస్తా, నాకు టైం పడుతుంది. టైం పట్టినా సరే మేము 6 చెప్పుకుంటామండి. ఒకటైనా మంచిదే, 2 అయినా మంచిదే అని సరే అన్నది. ఇక ఫోన్ చేస్తే నా పేరు ఫోన్ తీయలే ఆమె మాతోనే వచ్చేది. జరిగింది తెలియదు సార్, నాకు జరిగింది తెలియదు కదా. ఫోన్ చేయటం లిఫ్ట్ చేయాలి. పొద్దుపోయే వరకు చూసినాం. ఇక వీళ్ళు ఎత్తుకోవడం మొదలు పెడితే మేము కూడా చూసినాం. మీటింగ్కి పోయినా రాలే. వస్తానన్నది మధ్యాహ్నం 12 వరకు అని రాలే. అప్పటికి మేము ఫోన్ చేసినాం. 1 ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. ఇక మాకేం తెలుస్తుంది సార్, ఆమె ఎటు పోయిందో ఏమో.